హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, నేనైతే ఈరోజు ఒక సింపుల్ గా ఇంట్లోనే మనం నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపించాలనుకుంటున్నాను. చాలా మందికి నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియక ఆ మీగడంతా పడేసి వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలు మనకి ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఎంత నెయ్యి ఉన్నా కూడా అలా అయిపోతూ ఉంటది. సో మనం ఈజీగా ఇంట్లోనే ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ నేను పెరుగు తోడేసుకున్నాను అనమాట. అంటే పాలని తోడు పెట్టుకున్నాను. ఇలా పెరుగు ఉంది కదా, ఇప్పుడు ఇలా మీగడ పైననే వస్తుంది కదా, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనకి మీగడ అనేది పైకి వస్తుంది. సో ఇదంతా కూడా మీగడ ఇలా తీసేసుకొని ఇలా ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. ఇలా ఓవరాల్ గా ఒక 1 వీక్ స్టోర్ చేసుకుంటే నాకు ఇంత మీగడ వచ్చింది అనమాట. సో దీన్ని ఇప్పుడు అలా పక్కన పెట్టేసుకొని యూస్ చేసుకోవడమే పెరుగు. ఈ మీగడని మనం నెయ్యిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. సో ఓవరాల్ గా ఇది కంప్లీట్ గా మనం కొంచెం ఎక్కువగా కూలింగ్ ఉండే దగ్గర పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో. సో ఒక 1 వీక్ దన్నమాట నాకు ఇదంతా కూడా. ఇలా వేసేసుకుంటున్నాను. నేను ఎక్కువగా ఆవు పాలు యూస్ చేస్తుంటాను. సో అందుకని చెప్పేసి ఇలా కొంచెం ఎల్లో కలర్ లో ఉంది మీగడ. ఆవు పాలకి ఇలా ఎల్లోగా ఉంటది కదా. సో ఇలా అన్నమాట. ఇప్పుడు మనము ఎప్పుడైతే వెన్న తీసుకుంటామో ఆ టైంకి ఇలా మొత్తం ఇందులో పోసేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట. ఇందులోకి ఇలా పెద్ద బౌల్ తీసుకోండి, పెద్ద తెప్పాల టైప్ తీసుకోండి. ఎందుకనంటే మనము ఇలా విస్కర్ తో మనము చేస్తాం కదా, ఇలా విస్క్ చేసినప్పుడు మనకి డ్రెస్ పడకుండా చింది పడకుండా ఉంటది అనమాట. ఇది లేని వాళ్ళు మీరు మిక్సీలోనే అది వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని తిప్పేసుకున్నా కూడా మీగడ వస్తుంది. ఇది కంపల్సరీ అని ఏం కాదు, ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. సో ఇలా ఓవరాల్ గా వాటర్ పోసుకొని మనము నీట్ గా పోసుకోవాలి. నాకు కొంచెం ఇంకా కొన్ని వాటర్ పడతాయి అనిపిస్తుంది, ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇలా ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కంటిన్యూస్ గా ఒక 5 మినిట్స్ అయితే చేసుకోవాలి. 5 మినిట్స్ కి మనకి వెన్న అనేది బయటికి వస్తుంది అనమాట. అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు చూసినట్టయితే చూసారు కదా, ఇలా మీగడ అనేది ఆల్మోస్ట్ పడ్డది. అంటే ఇది ఒక 4 మినిట్స్ నేను విస్క్ చేసుకుంటే ఇలా వచ్చిందనమాట. ఇలా వచ్చినాక కూడా ఇంకా ఒక 2 మినిట్స్ చేసుకుంటే ప్రాపర్ గా గట్టిగా అనేది ఫామ్ అవుతుంది. కొంతమంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతనే ఆఫ్ చేసేస్తూ ఉంటారు. బట్ స్టిల్ ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక కూడా ఇంకొక 1 మినిట్ పాటు చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ మీగడ అనేది గడ్డలాగా అవుతుంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఇక్కడ ఇంకొక 1 మినిట్ విస్క్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ ఇలా మీగడ పడ్డది నాకు. మీగడ పడ్డాక ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసుకుంటున్నాను మొత్తము. ఇలా వాటర్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా తీయాలి. ఇలా నీట్గా మీగడ అనేది తీసుకోవాలన్నమాట. పైకి వచ్చేసి ఉంటుంది అది. సో దాన్ని ఇలా మొత్తం తీసుకొని జస్ట్ ఇది వాటర్లో వేసాను, నేను తీసేస్తున్నా. ఇలా వాటర్లో వేసుకోవాలి ఫస్ట్. సో ఇలా మొత్తం కూడా తీసేసుకొని అలా వాటర్లోకి వేసుకుంటున్నాను ఫస్ట్. వన్స్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకున్న తర్వాతనే మనము స్టవ్ మీద పెట్టుకోవాలి.
సో ఇలా నీట్గా ఇక్కడ ఉన్న వెన్న అంతా కూడా తీసేసుకోవాలి. ఇలా యాక్చువల్గా నేను ఆవు పాలతో మీగడతో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇలా లూజ్గా ఉంది. అదే మీరు గేదె పాలదైతే కొంచెం గట్టిగా వస్తుంది. బట్ నేను శశ్వికకి ఎక్కువగా ఆవు పాలని పోస్తాను కాబట్టి మేము ఎక్కువ ఆవు పాలే యూజ్ చేస్తాము ఇంట్లో వాడుకోవడానికి. సో అందుకని చెప్పేసి ఇలా కొంచెం ఆవు నెయ్యి తయారు చేసుకుంటున్నాము. సో ఇలా మొత్తం కూడా వాటర్లోకి యాడ్ చేసుకున్నాను ఈ వెన్నని. చూసారు కదా ఎంత క్రీమీగా బట్టర్ ఎంత బాగుందో. నాకైతే అసలు టెంప్టింగ్గా ఉంది చూస్తుంటేనే. ఇలా కొంచెం వాటర్లో వాష్ చేసుకున్నాక ఇలా ముద్దల్లాగా చేసుకోవాలి. ఇలా ముద్దల్లాగా చేసుకొని డైరెక్ట్ బాండీలోకి వేసేసుకోవడమే. ఆవుది కాబట్టి ఇలా క్రీమ్ కలర్లో కొంచెం గోల్డ్ కలర్ టైప్ ఉంది. మీరు అదే గేదెదైతే ప్యూర్ వైట్ కలర్లో ఉంటుందండి. సో మోస్ట్లీ నాకు ఇంటి దగ్గర నుంచే వస్తుంది నెయ్యి. కాకపోతే ఇదేంటంటే రోజు పాలు తెప్పిస్తాం కాబట్టి కొంచెం మీగడ వస్తుంది, ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నా లేకపోతే ఏదైనా స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ కూడా వేయించుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటికైనా ఉంటుంది అని చెప్పేసి నేను కొనకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. సో ఇలా మొత్తం వేసేసి జస్ట్ అలా వదిలేయడమే. అదే హీట్ అయిపోయి మొత్తం గీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. టెక్స్చర్ కూడా లాస్ట్లో నేను మీకు చూపిస్తాను. సో మనం ఇందాక మీగడంతా ఇందులోకి యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఇలా వైట్ కలర్ లాగా ఫామ్ అయిందనమాట. ఇదంతా కూడా కంప్లీట్గా పోయి ఇలా మీకు చూపిస్తాను టెక్స్చర్. ఇలా ఓన్లీ ఎల్లో కలర్లో అలా అయ్యేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట. సైడ్స్కి అంటుకుంటూ ఉంటుంది. ఒక స్పూన్తో ఇలా మనం తీసుకుంటూ నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎప్పుడైతే నెయ్యి అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా నెయ్యి ప్రిపేర్ అయిపోయింది అని చెప్పేసి ఆ స్మెల్ బట్టే చెప్పేయచ్చు. ఇంకా నాకైతే ఒక 5 minutes టైం పడుతుంది. జస్ట్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఇలా ఈ వైట్ కలర్ అంతా కూడా పోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట మీరు. సో చూసారు కదా మొత్తం వైట్ అంతా కూడా వెళ్ళిపోయింది. అండ్ ఇలా మంచి గోల్డెన్ కలర్లో మనకి కౌ గీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగైన తర్వాత గ్లాస్ జార్లో మనము స్టోర్ చేసుకుంటే చాలా రోజులు అలాగే ఉంటుంది. యాక్చువల్గా చాలామంది ఇవి నల్లగా అయ్యేంత వరకు కూడా ఉంచుతారు. అలా అయిపోతే ముద్దరుగా కాగిపోయి గసిలాగా వస్తుంది. అంతవరకు అవసరం లేదు, జస్ట్ ఇంతవరకు కాగబెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు. వేడి వేడి అన్నంలో ఒక ముద్ద నెయ్యి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే అసలు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. సో అర్జెంటుగా నెక్స్ట్ మేమైతే అది చేస్తాము. ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తినేస్తాము. సో మీరు కూడా ఇలాగే ఈజీగా ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.